ಈಗ ಎಲ್ಲರೂ ಬಸವಣ್ಣನವರ ಒಂದು ಜೈಘೋಷಣೆ ಮುಖಾಂತರ ಅವರಿಗೆ ಮೂರ್ತಿ ಅನಾವರಣ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಸಾಕ್ಷಿ ಆಗೋಣ. ನಾ ಜೈ ಬಸವ ಅಂತೀನಿ, ನೀವು ಜೈ ಬಸವ ಅನ್ಬೇಕು. ಆಮೇಲೆ ಬಸವಣ್ಣರ ತತ್ವಗಳು ಅಮರ ಆದ ನೀವು ಅಮರ ಅಮರ ಅನ್ಬೇಕು. ಜೈ ಬಸವ, ಜೈ ಜೈ ಬಸವ, ಜೈ ಬಸವ, ಜೈ ಜೈ ಬಸವ, ಜೈ ಬಸವ, ಜೈ ಜೈ ಬಸವ. ಬಸವಣ್ಣನವರ ತತ್ವಗಳು ಅಮರ ಅಮರ, ನೀವು ಅನ್ಬೇಕು ಅಮರ ಅಮರ. ಬಸವಣ್ಣರ ತತ್ವಗಳು ಅಮರ ಅಮರ, ಬಸವಣ್ಣರ ತತ್ವಗಳು ಅಮರ ಅಮರ. ಕಾಯಕವೇ ಕೈಲಾಸ. ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ నమః. శరణు శరణార్థి. మరియు ఈ సభలో పాల్గొన్న నా సోదరులకు నా బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈనాడు ఈ సభ అత్యంత పవిత్రమైన సభ. మరి ఈ సభను ఏర్పాటు చేసిన మన గ్రామ పెద్దలందరికీ ఇలాంటి ఒక భవ్యమైన కార్యక్రమం బసవేశ్వర్ మహారాజ్ గారి వారి విగ్రహ స్థాపనం మరియు ఇటువంటి ఘనమైన సభ ధార్మికంగా మనందరినీ చైతన్యపరిచి ధర్మ మార్గంలో నడపడానికి ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు వారికి అభినందిస్తున్నాను. మరి ఇంత చక్కగా ఈ సభను నడిపించినందుకు వారికి మరోసారి అభినందిస్తున్నాను. మరి నన్ను ఆహ్వానించినందుకు నేను అదృష్టవంతునిగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, ఇంత పెద్ద మహనీయులు మాట్లాడినారు. ఈ ధర్మం గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పేటంతా ఏమీ లేదు. కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు పెద్దల కోరిక మేరకు పెద్దలు మన్నించాలి, పూజ్యులందరూ మన్నించాలి. ఏవో నేను 2 విషయాలు మన మతం గురించి ధర్మం గురించి చెప్పిన అందులో పొరపాట్లైనా మన్నించాలి. పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం అందరం చాలా అదృష్టవంతులు. ఈ భారతదేశంలో జన్మించడమే, మనం మానవులమే కాదు, జీవరాశులు, మన వృక్షులు, అన్ని సమస్త జీవరాశులు ఏవైతే మనం ఈ పుణ్యభూమిలో మనం జన్మించినామో ఇది మనందరి అదృష్టం. అయితే మన ఘన చరిత్ర, మన దేశం యొక్క చరిత్ర అనుకోండి, ధార్మికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా, సామాజికంగా దాని గురించి మనం ఎంత చర్చించినా అది ఈ మొత్తం విశ్వంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఎన్నో ఆచరణలు ఉన్నాయి. కానీ మనకు సాటి ఎవరు లేరు. ఆనాడు విశ్వగురువులమే, ఈనాడు మన మోడీ గారు కూడా మనం విశ్వగురువులం అంటున్నాం. మనం ఈనాడు కూడా విశ్వగురువులమే మనం గర్వంగా మనం గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాం. అయితే ఈనాటి ఈ సభ యొక్క ఉద్దేశం ఉందో బసవేశ్వర్ మహారాజ్ గారి విగ్రహ స్థాపన, ఇది ఎంత పవిత్రమైంది, ఎంత విశిష్టమైందంటే ఇది మన సనాతన ధర్మం, అతి పురాణమైన ధర్మం. అతి పురాణమైన ధర్మమైన మనం ఒక విషయాన్ని, మనం ఒక పవిత్రమైన ఒక వస్తువు ఉన్నా, ఈనాడు మన కళ్ళ ముంగట ఉన్న వస్తువు అయినా అది ఏమంటే కాలక్రమంలో కొన్ని ఏమైతే అంటే కొన్ని దురాచారాలు, కొన్ని మన స్వార్థం. ఆ దురాచారాలు ఏమి పెద్దలు చెప్పినా, వెనుకటి పెద్దలది ఏం తప్పులేదు, ఋషి మహర్షులది ఏం తప్పులేదు. కానీ మనం కొన్ని దురాచరణలు పాల్గొని మన స్వార్థం మూలంగా ఈ సనాతన ధర్మాన్ని ప్రజల నుండి దూరం అయ్యే ఒక పరిస్థితి ఏర్పడ్డది. కొన్ని వ్యవస్థలు ఈనాడు, నేను ఈ వేదిక నుండి ఏ కులం గురించి, ఏ మతం గురించి నేను మాట్లాడొద్దు, కానీ కొన్ని దురాచారాలు ఏవైతే ఇవి మన సనాతన ధర్మంలో అవి ప్రవేశించిన దాని మూలంగా మన ప్రజలకు దాని యొక్క ధర్మం యొక్క విలువ కానీ, ఆచరణలో యొక్క సౌకర్యం కానీ, మరి అందుబాటు కానీ కొంచెం తగ్గడం జరిగింది. అయితే 8వ శతాబ్దంలో మహనీయులు జగద్గురు బసవేశ్వర్ మహారాజ్ గారు
ఈనాడు మనం గర్వంగా మన సనాతన ధర్మం అని విశ్వగురులమని ఏదైతే గుండె మీద చేసుకొని చెప్తున్నామో, ఈ సనాతన ధర్మాన్ని కాపాడిన ఘనత బసవేశ్వర్ మహారాజ్ గారికే దక్కుతుందని నేను ఘంటాపదంగా. ఇది ఆనాడు 7-8వ శతాబ్దంకు సంబంధించిన విషయము. అప్పట్లో ఎంత ప్రాముఖ్యత ఉండేనో మన సమాజంలో దురాచారాలు, ఈనాడు కూడా అవి ఆ సమస్యలు ఎదురవుతే ఈనాడు కొత్త పేర్లతోని కొత్త నాయకులు ఏమో చేసినామని ఎంతో మంది నాయకులు, నేనే ఈ సమాజాన్ని ఉద్ధారకం చేసినామని ఎంతమంది అన్నా, వారికి అందరికీ స్ఫూర్తి బసవేశ్వర్ మహారాజ్ అనేది ఎవ్వరము మరవకూడదు. అది ఎందుకు? మన సమాజంలో అంటురానితనం కానీ, లింగ వివక్షత కానీ, లేక బలహీన వర్గానికి చెందిన పేద ప్రజలకు కానీ ఏవైతే అష్ట కష్టాలు ఉండనో, మన ధర్మాచరణలో కానీ సమాజంలో ఉన్న దురాచారాలు వాళ్ళకున్న కష్టాలను కానీ, ఈ కష్టాలను అన్నిటిని తొలగించి ప్రతి జీవి ఒక్కడే, ప్రతి జీవిలో ఉండేది దేవుడే అనేది ఒక్కడే అందరం సమానమే అని ఆ నినాదం ఆనాడు మనకు ఆ బోధన చేసిన గొప్ప మహనీయులు బసవేశ్వర్ మహారాజ్ గారు. అంటే మన సనాతన ధర్మాన్ని శుద్ధీకరణ చేసి, ఆధునీకరణ చేసి, దాని పవిత్రతను పెంచి ఈనాడు మన సనాతన ధర్మాన్ని నిలబెట్టిన ఘనత మన బసవేశ్వర్ మహారాజ్ గారికి దక్కింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈనాడు శోషిత వెనుకబడిన తరగతి వాళ్ళది కానీ, మహిళలది కానీ, ఈనాడు ఇంతనో అంతనో గర్వంగా మనం అందరం సమానమే, పురుషుడు స్త్రీలు సమానమే, ఎవడైనా దేశంలో అందరికీ ఒకే హక్కు, వారికి ఒకే స్థాయి ఉంటుంది అనేది ఏదైతే గుర్తింపు వచ్చిందో, దానికి స్ఫూర్తి మన బసవేశ్వర్ మహారాజ్ గారు అనే దానికి ఈనాడు మోడీ గారు ఏదైతే చట్టసభలో స్త్రీలకు 33% రిజర్వేషన్ అనేది ఈనాడు తీసుకొచ్చిండో, దానికి స్ఫూర్తి కూడా మన మహారాజ్ గారని, బసవేశ్వర్ మహారాజ్ గారని ఈనాడు మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. అయితే నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి మహనీయులది ఈనాడు మనము విగ్రహం స్థాపించుకోవడం చాలా గొప్ప విషయం. కానీ కేవలం నా సోదరుడు సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు విగ్రహ స్థాపన చేసి మనం చేసే పనులు ఒక్క తీరుగా, మరి మన కార్యక్రమాలు ఒక్క తీరుగా, ఆలోచనలు ఒక్క తీరుగా అంటే కలవదు. మనం బసవేశ్వర్ మహారాజ్ గారు ఏవైతే మనకు స్ఫూర్తినిచ్చి మనకు మార్గం చూపించిండో, వారిని ఆదర్శంగా తీసుకొని మనం మన జీవితంలో ఆచరించినట్టయితే, వారి సిద్ధాంతాలను మనం ఆచరించినట్టయి, ఆ సిద్ధాంతాల ప్రకారం నడిచినట్టయితేనే మనం నిజమైన మనము ఆయనకు భక్తి చాటినట్టు, ఆయనను అనుసరించినట్టు, ఆయనను గౌరవించినట్టు అనే విషయం మనం మరవకుండా, మన తోటి ప్రాణి కూడా, నా సోదరుడు చాలా మంచిగా చెప్పాడు సంజీవ్ రెడ్డి గారు, మన మానవ సేవయే మాధవ సేవ, అన్నిటికంటే పవిత్రమైన నినాదం మన సనాతన ధర్మం. నీ పక్కన ఉన్నోనికి నువ్వు సాయం చేయవు, కానీ ఏదో ప్రగల్భాలు ఎన్నో పెద్దగా చెప్తే అది ఏ ప్రయోజనం లేదు, ఇది ముఖ్యనాథ ప్రయోజనం లేదు. ఫస్ట్ నీ పక్కన ఉన్నోనికి, కష్టాలు ఉన్నోనికి, బాధితునికి సాయం చేస్తే దేవుని సేవ చేసినట్టు అనేది అది మరవద్దు. దానికి స్ఫూర్తి మన బసవేశ్వర్ మహారాజ్ అని ఈ సభాముఖంగా నేను మనవి చేస్తూ, మరియు ఈ నిండు సభలో ఈ పెద్దల సమక్షంలో నాకు మాట్లాడే భాగ్యం కలగడము నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఏమైనా పొరపాట్లు అయితే కూడా పెద్దలందరూ మన్నించాలని, మరియు నేను ఈనాడు పెద్దలు మాట్లాడిన మాటలు విని ఎంత నాకు ప్రేరణ కలిగిందంటే, ఎంత సంతోషం కలిగిందంటే, నేను చాలా బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న వ్యక్తిని వాస్తవంగా. కానీ నాకు మనం పోరాటం చేసి ఈ సమాజానికి మనం సేవ చేయగలుగుతామని ఆ స్ఫూర్తిని ఇచ్చినందుకు నా ఆత్మీయుల పెద్దలకు అందరికీ, గౌరవనీయులందరికీ, మరియు నాకు ఆహ్వానించిన ఆత్మీయులకు అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను.